శ్రీదేవి అన్న అమ్మాయి వాళ్ళ మావయ్య నా దగ్గరికి వచ్చారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, అవి మీరు చెయ్యాలండి, మాకు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పారు. చెప్తే అప్పుడు నా ధర్మం ఏంటంటే ఏం జరిగిందనేది నేను ఒక్కడనే మాట్లాడిన, ఎప్పుడు కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడి మన మన ఏదంటే కూర్చోబెట్టి ఎవరు వస్తారో రండి, మీ వైపున ఎవరు వస్తారో వాళ్ళ వైపున ఎవరు వస్తారో, ఇద్దరు కూడా వెలమల కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, అయితే ఒక జాన్ అనే వ్యక్తి తప్ప. అయితే మనం మఠంలో పెట్టి అంతా అమ్మాయిని వివరంగా చెప్పాను. ఆ అమ్మాయి మధ్యలో కూర్చొని అంతా వివరంగా చెప్తూ బోరుమని ఏడిసి నా కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తున్నారండి, ఈ విధంగా చేయడం ధర్మంగా ఉందా అని మొత్తం వివరించింది. ఆ సంభాషణ విషయంలో మన కొండపాటి సత్యంబాబు కూడా ఉన్నాడు. అతను మన ఈ అమ్మాయి శ్రీదేవిని హస్బెండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అతన్ని పక్కకు తీసుకెళ్ళి ఏంటి అని అంటే, ఆ రోజు మరి ఈ రోజు ఏం చెప్తున్నాడో తెలియదు, కానీ ఆ రోజు ఏం చెప్పాడంటే, మాకు ఏమీ లేదండి, ఇది కొంచెం కూర్చోబెట్టి చేసేస్తే నా భార్య నేను ఏడుకుంటాను అని చెప్పాడు. అంత అలా చెప్పిన వ్యక్తిని చేత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలంటే గండపాటి సత్యంబాబు ఉన్నాడు, అతను చెప్తాడు, ఈవేళ తప్పుతో పట్టించి అతని చేత కూడా తప్పు. అలాగే ఇప్పుడు ఆ రోజు వచ్చినటువంటి సంభాషణలో అందరూ బాగున్నారు, ఏదో మాట్లాడి ఎవరి మట్టిగానే మా హోటల్లో భోజనం చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆ విధంగా వక్రీకరించి చేయడానికి కారణం ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చేస్తే చేసుకునేవాడు, నాకేం భయం. నాడు చెప్పు తీసుకొని కొడతానని అన్నప్పుడే నేను జరగలేదు. తర్వాత అతనికి తగిన గుణపాఠం చెప్పారు. ఎలక్షన్ గురించి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం అని అంటే మనం హుందాగా ఉండాలి. నా గురించి మీ అందరికీ తెలుసు, ఇన్నేళ్ళుగా నేను రాజకీయం చేస్తున్నానంటే ఏ ఒక్కరిని, ఏ నాయకుడిని, ఏ ప్రెస్ సోదరుల్ని కూడా నేను వివరణగా చెప్తానే తప్ప ఎప్పుడు వాళ్ళని దోషణలు చేయదు. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు దూషించిన వాళ్ళు. అలాంటిది నేనేదో తిట్టేసాను, బూతులు తిట్టాను అని చెప్తే ఎవరు నమ్ముతారు? అదే మీ సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, దేనికి మనం రాజకీయం చేస్తున్నది మన రాజమండ్రిలో మనం న్యాయంగా ఏం చేసి ప్రజలకి మంచి చేస్తాం అనే విషయాన్ని ఆలోచించాలి తప్ప మనం ఎవరిని దూషిందాం, ఎవరిని ఆరోపణలు చేసి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మాత్రం అది సాగదు. మా దగ్గర సాగనివ్వను. ఎందుకంటే నేను ఎవరికి మాట పడే విధంగా నేను ప్రవర్తించను. చెప్పానంటే చేస్తాను అంతే తప్ప దాని మీద వ్యతిరేకంగా వచ్చే విధానంగా ఏనాడు నేను మాట్లాడను. దాన్ని వాళ్ళు తెలుసు. ఎవరో ఆవిడ, అదే ఆవిడ పేరు చంద్రకళ, ఆవిడకే తెలుసు నేను ఎలాంటి వాడు. వాళ్ళ అబ్బాయికే తెలుసు, అందరికీ తెలిసి అందరూ కూడా నేను ఆ రోజు చెప్పాను,
బాబు మన ఈ ఎవరో ఎస్ఐ బాబు నువ్వు ఏంటి నీ ఉద్దేశం అంటే సత్యం బాబు అతను దూరంగా తీసిపోయి దేనికయ్యా ఇలా కుటుంబాలను పాడు చేసుకోవడం అని అంటే నేనేమీ ఆ ఉద్దేశంలో లేనండి అని చెప్పాను. ఈవేళ నన్ను అలా తిట్టాడు ఇలా తిట్టాడు అని అంటే భగవంతుడికే వదిలేస్తాను. నేను నా తంత్రాత్మ తెలుసు, నేను అలాంటి పనులు చేయను. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సంభాషణలో వచ్చిన విషయాల్ని ఎడిట్ చేసి ఆ విషయాన్ని మార్చి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మా తోటి ఏ విధంగా కూడా ఢీక్కోలేక ఈ భరత్ ఏదో తప్పుడు వ్యవహారాలు తప్పుడు సంభాషణలు తయారు చేసి వాళ్ళని ప్రజల్లో పెట్టి ఏదో చెడ్డ చేయాలనుకుంటే నేను పేరు చెప్పను. ఒక ఎస్సీ లీడరే పెద్ద లీడర్ ఆయన ఏమన్నాడంటే ఏంటి అప్పారావు మీరు అంత హుందాగా ఉంటారు, ఈ మాటలు మీరు చెప్పి చూస్తుంటే మాకు నమ్మబుద్ధి అయితే ఎంతవరకు సమంజసమో ఆ చెప్పి మాటలు ఏంటి కరెక్టా అన్నారు. అది మీకే వదిలేసానండి. అయ్యి నేను కరెక్టా కాదా అని నేను చెప్పలేను అని నేను వదిలేసాను ఆ రోజు. అందు గురించి నాకు దళితుల గురించి ఎప్పుడు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడు. ఏదైనా వస్తే మీ ప్రెస్ వారికి అందరికీ తెలుసు, దళితులకి ఏ పథకం వచ్చినా అందరి నాయకుల కన్నా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అత్యధికంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాడు. మీకు తెలుసు, ఈ వెహికల్స్ ఇచ్చినప్పుడు నేను ఎస్సీ కార్పొరేషన్ నేను అందరికీ ఒక వెహికల్ 2 వెహికల్స్ ఇస్తుంటే నేను 4 వెహికల్స్ తీసుకొచ్చి ఆ 4 వెహికల్స్ 4 ఏరియాల్లో పంచాను. ఆ పంచినప్పుడు అందులో మా స్వార్థం ఏమీ లేదు, ఆ విధంగా చేశాను. అలాగే లోన్లు ఏమున్నా అవి కూడా నేను న్యాయబద్ధంగానే తీసుకొచ్చి వాటిని పంచేవాడిని. దేనికి మనం రాజకీయంలో ఉన్నది తప్పుడు సమాచారాలు ఇచ్చి తప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజలు నమ్మేస్తారా? ఈవేళ ఏ ఒక్కరు కూడా ఏంటి అప్పారావు ఇలా చేశారు, మీరు ఎలాగయ్యింది ఏంటి అని అడగట్లేదు నాకు. ఎందుకు? వాళ్ళకి నా క్యారెక్టర్ మీద నా మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని నా జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకోను. ఎవరో కావాలని పేర్లు మీకు తెలుసు ఇలా చేసి నన్ను అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు, కానీ ఆ తరం కాదు. నేను చెప్తున్నాను, నేను చెప్పేదంటే చెప్పింది జరుగుద్ది. తర్వాత నేను ఏదైతే చేస్తానని చెప్పానో అది చేస్తాను. ఏదైతే మనం చేస్తానని చెప్పి ఎగ్గొట్టే విధానం నా దగ్గర లేదు. మీ అందరికీ తెలుసు, ఓసారి పుట్టు మిషన్లు ఇచ్చినప్పుడు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అందరికీ కూడా ఏదో కొద్దిపాటి మిషన్లు ఇస్తే నేను ఏకంగా 2000 చిల్లర మిషన్లు తెచ్చాను. ఎందుకు తెచ్చాను? వీళ్ళ బతుకులు బాగోవాలి, అందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచన తప్ప నేను వేరే నా స్వార్థం లేదు. అప్పుడు కొన్ని రూమర్లు వచ్చి ఎక్కడెక్కడో నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు వాళ్ళకి తెచ్చిన వాటి కన్నా తక్కువ ఇచ్చి మిగతా తీసేసుకుండేవారు అని అంటే నేను అలాంటి విషయానికి జోలికి వెళ్ళను అని చెప్పి నేను ఖండించేవాడు. ఈ ఆడియోలు చంద్రకళ బయట పెట్టారంటారు, మరి మీతో మాట్లాడి ఈ ఆడియోలు వైసీపీ వాళ్ళకి ఎలా వెళ్ళాను? మరి అంటే సెటిల్మెంట్ మంచి చేయాలనుకున్నారు, మంచి చేయాలనుకున్నప్పుడు భర్త సత్యంబాబు కూడా సరే నేను కాపురం చేసుకుంటాను అన్నప్పుడు ఆడియోలు ఎందుకు బయట పెట్టారనుకోవచ్చు అంటారు? వీళ్ళు మళ్ళీ చేశారు, భరత్ కావాలని చేశారు. వాళ్ళే కావాలని చేసి నాకు
ఇక్కడికి భరద్దారికి వచ్చేటప్పటికి ఈవిడి చంద్రకళ దీనిని మా కోడలు కలిసి నేను భరద్దారికి వెళ్తున్నాను, ఖచ్చితంగా అతన్ని పట్టుకొని మీ అంతు తేలుస్తాను అని చెప్పి ఖచ్చితంగా 10 మందిలోనూ మాట్లాడింది. నేను ఆ రోజు మా హోటల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వదిలేశాను, నేను పట్టించుకోలేదు. ఈవిడి ఆ విధంగా చేసింది. తర్వాత ఏంటంటే ఈవిడి ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, మేనమామలే ఆదరించారు. అయితే ఈ అమ్మాయి ఈ మేనమామకి ఈ పక్కన ఇచ్చినప్పుడు 35 లక్షలు ఎంతో ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఆ ఇల్లు కొని ఆ ఇల్లు కూడా తన పేరు పెట్టుకుంది సార్. పెట్టుకుంటే అది నాకు అనవసరమైన విషయం. తర్వాత నన్ను అంటే మాటల్లో వచ్చిన సంభాషణలో వచ్చినటువంటి విషయాలు ఈ జాన్ గారు ఏం చేసామంటే ఈవిడి ఇల్లు అమ్మాయి పేరు ఒకటి రాసి ఒకటి తను రాసుకొని ఆ రాసిన దాని ఇల్లుని తిరిగి రాసేయమని అడుగుకుంటారు. ఆ అమ్మాయి చెప్పింది, ఎందుకమ్మాయి అట్టమాని గొడవలు అక్కడ అవతల కూడా మీ పెద్దలు ఉన్నారు కదా, అన్నీ నా దగ్గరికే రావడం దేనికి, దాన్ని మీరు సరి చేసుకోండి అని చెప్పారు. చెబితే ఆవిడ ఈ విషయాలకి అన్నీ కూడా మన రాజానగరం ఎస్ఐ గారికి, సిఐ గారికి, గౌడ్ గారికి కూడా తెలుసు. నేను మీ అంతు తెలుపుతానే, నేను వదిలిపెట్టనని చెప్పి నన్ను బాధ పెడుతుందనే అప్పుడప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ తీసుకొచ్చి నాకు చెప్పినా నేను ఎప్పుడూ మళ్ళీ ఆవిడకి ఫోన్ చేయలే. ఎందుకమ్మా ఈ గొడవలు పడకండి, బాగుండదు అని చెప్పి ఈ బొబ్బులు గోవిందు ఆకినాక ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఏంటన్నయ్యా ఏం పట్టించుకోకపోతే ఎలాగా ఇవ్వాలంటే ఇది ఫ్యామిలీ వ్యవహారం, ఇది ఇదో రోజు వస్తుందిలే. దాడి చేసినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి సార్, అందులో మరి వాస్తవం ఏంటంటే దాడి చేసినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. జాన్ అనే వ్యక్తి మీద దాడి చేసినట్టు అంటే మీ అనుచరులు చేసినట్టు వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగతంగా కుటుంబానికి న్యాయం చేయాలని మీరు భావించారు, ఇది రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అని మీరు చెప్తారు. సార్ అంటే వ్యక్తిగతంగా మీరు ఫోన్ లో మాట్లాడిన ఆడియోని దుర్వినియోగం చేసి దాన్ని బిట్ల కింద కట్ చేసి విడుదల చేశారంటున్నారు. కానీ మీరు ఇప్పుడు చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? కేసు పెడతారా? తప్పకుండా ఇన్ డ్యూ కోర్స్ ఏం చెయ్యాలో అది మా నాయకులు అందరూ కూర్చొని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు చేస్తారు. అందు గురించి నేను మాత్రం ఒకటి చెప్తున్నాను సోదరా, ఎవరికి జడవంది, జడుపు అన్నది నా బ్లడ్లో లేదు. ఏంటి ఆ రోజు నేను ఎలక్షన్ టైంలోనే చెప్పు తీసి కొడతాను అని చెప్పు తీసి ఇలా చూపించాను. దానికి టైం వచ్చినప్పుడే నేను దానికి సరైన సమాధానం చెప్తానని ఆగాను. టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు చెప్తే సమాధానం ఇవ్వలేక పారిపోయాను ఎక్కడో పెళ్ళిలో. అందు గురించి ఏంటంటే మనం ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాం తప్ప ఏదో కోతి గంతులు వేసినట్టుగా చేయడం మా చేత కాదు. గతంలో కూడా వ్యాపారస్తులపై కూడా మీరు బెదిరింపులు పాల్పడినట్టు ఆడియోలు కూడా వ్యాపారస్తుల మీద బెదిరించడానికి అదే ఇచ్చుకున్నారు.